అతనెప్పుడు సిగరెట్ తాగలేదు, మద్యం కూడా ముట్టుకోలేదు, బయట ఫుడ్ తినే అలవాట్లేదు. ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాడు, టైంకి నిద్రపోతుంటాడు. అయినా కూడా అతనికి క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటారు? ఎలా వచ్చిందంటారు? దీనికి సమాధానం మన దగ్గరే కాదు, చాలామంది నిపుణుల దగ్గర కూడా లేదు. ఏ అలవాటు లేదు, కానీ క్యాన్సర్ ఎందుకు వచ్చిందంటే ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. కానీ 5000 ఏళ్ల క్రితమే ఆయుర్వేదం ఈ ప్రమాదాన్ని గుర్తించింది. ఆధునిక వైద్య విధానం ఫాదర్ ఆఫ్ సర్జరీగా కొలిచే సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు సుశ్రుతుడు గ్రంథస్థం చేసిన సుశ్రుత సంహితలో దీనికి ప్రధాన కారణమేమిటో చక్కగా వివరించారు. స్థావరం జంగమం వాపి కృత్రిమం వాపి యద్విషం అల్పవీర్యం విరుద్ధన్నైః కఫవా తాదిభిర్వృతం చిరాదభిన్నం నోద్భూతం దూషీ విషమితి స్మృతం. అలాగే 16వ శతాబ్దంలో భావప్రకాశ నిఘంటులోని అగధతంత్రంలో ఆచార్య భౌమిష్రుడు ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించాడు. తత్ర స్థావరజంగమాకృతికృతం యత్త దేవా విషం యదా వా దేశకాల దివా స్వప్నాని లాహారత వస్వప్నాని లాహారతః తచ్చ విషం కఫావృతమవాంచచాపి పచ్యమానం నాతికోపం యదా తదా దూషీ విషమిత్యుచ్యతే. శ్లోకాలు వేరైనా వీటి యొక్క తాత్పర్యం మాత్రం దాదాపుగా ఒక్కటే. స్థిరజీవులైన అస్థిరజీవులైన వాటిలో ఒక విషం స్థిరీకృతమై ఉంటుంది. అయితే అది అల్పవీర్య గుణం కలిగి ఉంటుంది, అంటే తక్కువ శక్తి కలిగి ఉండడం లేదా నిద్రాణ స్థితిలో ఉంటుందని అర్థం. ఆయా కారణాలచే ఇది ప్రభావితమైనప్పుడు ఇది ప్రమాదకరంగా మారుతుంది. కఫదోషంతో కప్పబడి ఎప్పుడూ నిద్రాణ స్థితిలో ఉండే ఈ విషం కఫదోషం సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మేలుకుంటుంది. ఇదే క్యాన్సర్ కారకమని ఈ శ్లోక తాత్పర్యం. ఇది అర్థం కావాలంటే మరికొంత లోతుగా అధ్యయనం చేయాలి. సుశ్రుతుడు వివరించిన దాని ప్రకారం మన శరీరంలో ఒక సైలెంట్ టాక్సిక్ ఎలిమెంట్ ఉంటుంది. అది మన బాడీలోకి ఎప్పుడు ప్రవేశించిందన్నది తెలియకపోవచ్చు. ఈ మధ్యనే వచ్చి ఉండొచ్చు, లేదా 10 ఏళ్ల క్రితమే వచ్చి ఎముకల్లోనో రక్తం లోపలో ఎక్కడో ఒక చోట నిద్రపోతూ ఉండొచ్చు. ఇది సుప్తచేతన స్థితిలో ఉన్నంత వరకు ఏమీ కాదు. నివసించే ప్రదేశం, అక్కడ సమయం, పగలు లేదా రాత్రి నిద్ర, ఇటువంటి ఏదైనా కారణాల చేత ప్రభావితమైనప్పుడు ఇది ప్రమాదకరంగా మారుతుంది. దీన్నే ఆధునిక సైన్స్ డార్మెంట్ క్యాన్సర్ సెల్స్ అని వివరించింది. సైన్స్ వేరైనా వాటి భావం మాత్రం ఒక్కటే. ఏదైనా ఎక్స్ట్రిన్సిక్ కారణాలు శరీరంపై తీవ్ర ప్రభావం చూపినప్పుడు ఈ కణాలు శరీరంలోని ఆరోగ్యకరమైన కణాల మీద తిరుగుబాటు చేసి కిల్లర్ అవతారం ఎత్తుతాయి. అసలు ఏంటి ఈ దూషి విషం? ఇది మన శరీరానికి ఎలాంటి హాని కలుగజేస్తుంది? ఈ వీడియోలో దూషి విషం యొక్క కూపి మొత్తం లాగి దాని అసలు రహస్యాన్ని బయటపెడదాం. సాధారణ విషాల ప్రభావం శరీరంపై ఒకలా ఉంటే ఈ దూషి విషం ప్రభావం మాత్రం మరోలా ఉంటుంది. మనం ఏదైనా పాము కాటుకు గురైన లేదా విషహారం తిన్నప్పుడు ఏమవుతుంది? శరీరంలో విషం వేగంగా వ్యాప్తి చెంది చాలా తక్కువ సమయంలో ప్రాణం పోతుంది. కానీ ఈ దూషి విషం స్టైలే వేరు. ఇది చాలా తెలివైనది. ఆయుర్వేదంలో దీని గురించి ఒక వింత సత్యాన్ని బయటపెట్టారు. ఇది మనిషిని వెంటనే చంపేంత పవర్ఫుల్ కాదు, అలాగని మన బాడీ దీన్ని బయటికి పంపేంత వీక్ కూడా కాదు. ఇది మన బాడీ లోపలికి ప్రవేశించాక మన ఇమ్యూన్ వ్యవస్థని, జీర్ణ వ్యవస్థని, ఇన్హిబిటర్స్ని తెలివిగా తప్పించుకుని రక్తం లేదా మాంసం వంటి ధాతువులలో ఒక మూలన సెటిల్ అయిపోతుంది. ఏళ్ల తరబడి అక్కడే నిద్రపోతుంది. దూషి విషం మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఒక్కసారి ఆలోచించండి. మనం పీల్చే గాల్లో లెడ్ ఉంది, మనం తినే కూరగాయల్లో పెస్టిసైడ్స్ ఉన్నాయి, మనం తాగే నీళ్లలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కొద్ది కొద్దిగా రోజు మన బాడీలోకి వెళ్తున్నాయి. మన బాడీ ఎప్పటికప్పుడు అప్రమత్తమై వీటిని బయట పంపేస్తే ఓకే. అలా కాకుండా అవి బయటకు వెళ్లకుండా ఎక్కడో ఒక చోట పేరుకుపోయి ఉంటే మాత్రం ఏదో ఒక రోజు అవి ఒక టైం బాంబ్ లాగా రూపాంతరం చెందుతాయి. దీన్నే మహర్షులు దూషి విషంగా వర్ణించడం జరిగింది. మరి నిద్రపోతున్న విషం ఎప్పుడు మేల్కుంటుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. లోపలున్న విషం అల్పవీర్యంగా ఉంటుందంటే అచేతనంగా ఉంటుంది. ఈ స్థితిలో శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. దీన్ని మేల్కొల్పడానికి కొన్ని ట్రిగ్గర్స్ కావాలి. సుశ్రుతుడు ఏం చెప్పారంటే, కఫదోషం సమతుల్యతతో ఉన్నంత కాలం ఈ దోషం శరీరంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కానీ కఫదోషంలో సమతుల్యత దెబ్బతింటే మాత్రం ఇది వికృత రూపం దాల్చుతుంది. ఏదైనా బాహ్య కారణాలు ఈ కఫదోషాన్ని ప్రభావితం చేసినప్పుడు ఈ విషం ప్రభావితం అవుతుంది. ఉదాహరణకి ఎప్పుడైనా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు, విపరీతంగా ఉపవాసాలు ఉండి శరీరం వీక్ అయినప్పుడు, శరీర రక్షణ వ్యవస్థ బలహీనపడినప్పుడు, ధూమపానం, మద్యపానం వంటి ఇతరతర కారణాల వలన అప్పటి వరకు నిద్రపోతున్న ఈ దూషి విషం ఒక్కసారిగా మేల్కొంటుంది. మేల్కొన్న తర్వాత అదేం చేసిందంటే
నేరుగా శరీరంలోని ఆరోగ్యకరమైన కణాల మీద దాడి చేస్తుంది. ఇదే క్యాన్సర్ కణాలు పుట్టడానికి ప్రధాన కారణంగా మారుతుంది. ఈ దూషి విషం రక్తంలో కలిసి మొదటగా దోషాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఫలితంగా కణాలు వాటి స్వభావాన్ని కోల్పోతాయి. దీన్నే ఆధునిక శాస్త్ర భాషలో మ్యూటేషన్స్ అన్నారు. ఇలా చెడిపోయిన కణాలు పక్క కణాల్ని కూడా సెల్ సిగ్నలింగ్ ద్వారా ప్రభావితం చేస్తాయి. ఇలా ఒక కణం నుంచి వేల కణాలు అదుపు లేకుండా పెరగడం మొదలవుతుంది. ఈ కణాలన్నీ ఒక చోట చేరి గడ్డలా ఏర్పడతాయి. దీన్నే మనం క్యాన్సర్ అంటున్నాం. ఆయుర్వేద గ్రంథాల్లో దీన్ని అర్బుదంగా వర్ణించారు వేద మహర్షులు. కాబట్టి దూషి విషం నిద్రాణ స్థితిలో ఉండాలంటే కఫదోషం సమతుల్యతతో ఉండాలి. దోషాల సమతుల్యతను కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటాం. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.